చరణాన్ని వాడుకుందాం. చిన్న పల్లవి చరణాన్ని వాడుకుందాం. తర్వాత ఒక చిన్న పల్లవి పాడదాం. చిన్న పల్లవి చరణం. హల్లెలూయా, స్తోత్రం. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నా జీవితం. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నా యేసయ్యా. కృప చూపుచున్నావు ఆశ్చర్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్మృతి ప్రదాతవై, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం, మాధుర్యమే ఆకాశమందున్న ఆశీర్వదించితివి, అభగుడనైన నేను కనికరింపబడి తిని. మంచిది. చిన్న దేవుని వాక్యం చదువుకుందాం. 127వ కీర్తన 3వ వచనం భాగంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని రాయబడి ఉంటుంది. కుమారులు యెహోవా ఇచ్చు బహుమానము అని, అనుగ్రహించు స్వాస్థ్యము అని, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. కుమారులను దేవుడు తనకి తల్లిదండ్రికి స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉయ్యాల కార్యక్రమం అనేది దీని ఒక అర్థము ఏంటంటే, ఉయ్యాల కార్యక్రమంలో చేయడానికి బైబిల్లో ఉయ్యాల అని రాయబడలేదు, కానీ స్వేచ్ఛకి గుర్తు. స్వేచ్ఛకి గుర్తు అంటే తల్లి ఒడిని విడిచి ఉయ్యాలలోకి వచ్చినప్పుడు కుమారుణ్ణి లేకపోతే కుమారుణ్ణి స్వేచ్ఛగా ఆడుకోవడానికి తల్లి ఒడిని విడిచిపెట్టుట అని అర్థం. తల్లి ఒడిని విడిచిపెట్టుట. గర్భములో ఉన్నప్పుడు గర్భము అనే ఉయ్యాలలో ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత తల్లి ఒడిని చేరుకుంటారు. ఉయ్యాల వేసిన తర్వాత కొంచెం పెద్దవారైన తర్వాత ఉయ్యాల్లోకి వేస్తారు. ఉయ్యాల్లోకి వేయడానికి అర్థం ఏంటంటే పిల్లలకు స్వేచ్ఛగా వాళ్ళని ఆడుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వడం అని అర్థం. అందుకనే తల్లి ఒడిలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు సరిగ్గా ఆడించలేరు. దానికోసమనే ఉయ్యాల్లో వేసినప్పుడు వాళ్ళకి నచ్చినంతసేపు ఆడుకుంటారు. ఆకలినప్పుడు ఏడుస్తారు తల్లి పాలిచ్చేదాకా, ఇవ్వడానికి. పాలు ఇవ్వగానే అందులో వేయగానే చక్కగా వాళ్ళు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ ఉంటారు. అంటే స్వేచ్ఛగా ఆడుకోవడానికి పిల్లలకు స్వేచ్ఛనివ్వడం, తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనివ్వడం. ఆ విధంగా తల్లి ఒడిని విడిచిన తర్వాత మొట్టమొదట ఒక మెట్టు కుమారుడు స్వేచ్ఛ కోసం ఒక మెట్టు ఎక్కుతున్నాడు. ఏంటంటే ఉయ్యాల్లోనికి వెళ్తున్నాడు. అంటే స్వేచ్ఛ కోసం ఒక స్వేచ్ఛని ఉయ్యాల్లో చేరతారు. తర్వాత పెద్దయిన తర్వాత భార్య ఒడిలోకి చేరతారు. ఇట్లా వృద్ధాపాయములో ఇట్లా ఇంకొక ఒడిలోకి చేరతారు. ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒక 3 దశలుగా పిల్లలకు బాల్య దశ, యవన దశ, వృద్ధాపాయ దశ. ఈ 3 దశల్లో 3 స్థలాలకి మనిషి వెళ్ళవలసి ఉన్నది. మొదటి దశలోకి అడుగు పెట్టాడు బాబు మొదటి దశలోకి అడుగు పెడుతున్నాడు. అంటే స్వేచ్ఛలోనే మొదటి దశ ఏంటంటే ఉయ్యాల. ఉయ్యాలలో ఆ పిల్లోడు స్వేచ్ఛగా ఆడుకోవడానికి ఒక స్వతంత్రుడుగా ఈ రోజు నుంచి నాగరాజు సిరిశాల కుమారుడు స్వేచ్ఛగా స్వతంత్రుడైపోతున్నాడు. తల్లి ఒడిని విడిచిపెట్టి ఉయ్యాల్లోకి స్వతంత్రుడిగా మారుతున్నాడు. స్వేచ్ఛగా ఆడుకుంటున్నాడు. ఈ రోజు నుంచి స్వేచ్ఛగా ఆడుకుంటాడు. ఇట్లా ఆయన జీవితకాలమంతయు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్యాలతో దేవుడు ఆశీర్వదించి, దేవుడు నాగరాజులకి శిరీషకి ఇచ్చిన ఇద్దరికి దంపతులను ప్రేమించి దేవుడు ఇద్దరు సంతానము తర్వాత 3వ సంతానముగా కుమారుని దేవుడు ఆయనకి ఒక స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రికి మంచి విధేయత చూపుతూ తల్లిదండ్రికి పెద్దలకి అందరికీ మంచి పేరు తెచ్చే ప్రయోజకుడిగా ఆశీర్వదించబడినట్లుగా కుమారుడు కోసం మనం ప్రార్థన చేద్దాం. కుమారుడిని మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కుమారుడికి ఈరోజు స్వేచ్ఛగా ఉయ్యాలలోకి మనం వేయబోతున్నాం. ఉయ్యాల్లో ఆయన ఆడుకోవడానికి ఆయన స్వతంత్రుడిగా మనం ఈరోజు చేయబోతున్నాం. స్వతంత్రానికి గుర్తు ఉయ్యాల కార్యక్రమం అంటే స్వతంత్రానికి గుర్తు. అందుకనే పిల్లోడికి ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండడానికి గొప్ప అవకాశం. శిరీష నాగరాజులు చక్కగా
ఆ కుమారుడికి మంచి స్వేచ్ఛని ఇస్తున్నారు కనుక ఈ రోజు నుంచి కుమారుడు మంచి స్వేచ్ఛగా ఉండడానికి, మంచి ఆయురారోగ్యంతో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు ఉయ్యాల్లో మన సజీవుడమైన మా తండ్రి మీ కొందనాలు ప్రతి విడుదల దయచేయండి. యేసు నామములో ఈ ఉయ్యాలని కుమారుడు కొరకు ఏర్పాటు చేశాడు. యేసు నామములో ఆయన ఈ ఉయ్యాల చుట్టూ నీ కాపుదల అనుకరించండి. ఈ ఉయ్యాల చుట్టూ నీ రక్షణ కవచములాగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. బాబు నాయన ఉయ్యాలలో పడుకుంటున్నప్పుడు ఆయన సురక్షితమైన నిద్ర, ఆరోగ్యం, ఆయుట్టుని ఆత్మ కవచమును ఉంచు ప్రభు, ఆత్మ ఖడ్గమును ఉంచిన కుమారుడు స్వేచ్ఛగా పడుకోవడానికి ప్రభు సూచించడానికి ఇలాంటి సమయంలో మేము మేనమామలుగా మారుతాం అయ్యగారు. సరే అల్లుడా మంచి నిద్రపో. రైట్, ప్రార్థన. సజీవుడు అయిన మా తండ్రి మీ వందనాలు. ఈ కుమారుని ప్రభువా దైవ సేవకుడుగా నా చేతులకు తీసుకొని ఉన్నాను. కుమారుడు కొరకై ప్రార్థన చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కుమారుడికి ఈ రోజు నుంచి మంచి స్వేచ్ఛ నైనా ప్రశాంతంగా ఆడుకోవడానికి నైనా ఈ ఉయ్యాల్లో ప్రభా నైనా కుమారుని ప్రభా ఉయ్యాల్లోకి ప్రభా మేము తీసుకుంటున్నాం. ఉయ్యాల చుట్టూ ప్రభా నీ కుమారుడు పడుకుంటున్నప్పుడు ఉయ్యాల చుట్టూ నీ కాపుదల ఇచ్చింది. ఉయ్యాల్లోనైనా సురక్షితమైన నిద్ర కుమారుడు అనుకరించి సహాయం చేయండి. చుట్టూ నీ కాపుదల దయచింది. కుమారుని ప్రభా తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చారు. యోచకుడిగా మీరు ఆశీర్వదించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఈ ఉయ్యాల్లో కుమారుడికి స్వేచ్ఛగా పరుండబెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న సపాటు పట్టండి. మనవాడికి స్వేచ్ఛగా స్వతంత్రం దొరికింది ఈ రోజు నుంచి. ఎట్లా ఏడుస్తాడు? చుట్టూ దేవుడు కాపుదలు ఉంటే ఇంకేడుస్తాడా?